నిలబడకూడదు, కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను. హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే 12 సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది. సరే, వరం ఇచ్చానన్నారు. అన్న తర్వాత సహజం, ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ప్రజ్వరిల్లుతుంది. ఇంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి. బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో. కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగో అలా సర్దుకోవచ్చని. దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించారు. ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది. కల్పిస్తే మహిషం వెంట బయలుదేరింది. అది భూలోకానికి వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల యందు విహరించడం మొదలెట్టింది. అలా కొన్ని సంవత్సరముల పాటు శృంగార కేళిలో వినోదిస్తూ ఉండిపోయి తాను దేవతల్ని బాధ పెట్టాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయింది. ఇదే అదుననుకున్నారు. దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. ఆయన లోకరక్షణ భారమునంతటిని ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా. ఒకటే బ్రహ్మము బ్రహ్మగా ఉంటే సృష్టి చేస్తుంది. శ్రీ మహావిష్ణువుగా స్థితికారుడై ఉంటాడు. ఆయనే పరమశివుడిగా సర్వకాలముల యందు శుభం చేస్తాడు. ఆయనే రుద్రుడిగా లయకారకుడై ఉంటాడు. అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి. ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే, హరి ఒక పురుషుడు, హరుడు ఒక పురుషుడు, వాళ్ళిద్దరు మగవాళ్ళు. కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది? అసంభవమైనటువంటి విషయం. కాబట్టి పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టాడనుకో, హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి. ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర 12 సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు? అలా 12 సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడ్ని నిర్జించాలి. అది ఆవిడ కోరిక. ఈలోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది. మీరు ఎక్కడ చూడండి, ఏ పురాణంలో చూడండి, ఏ కావ్యంలో చూడండి, ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలన్నీ ఇలాగే ఉంటాయి. కంసుడంతే. ఆ పుడితే అష్టమగర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంహరించేస్తాడేమో అని, ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చునేవాడు. దేవకీదేవిని తీసుకొచ్చి ఆ కారాగారంలో బంధించి. రాక్షసుల చిత్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇలా ఉండగా ఆ మహిషముతో కలిసి క్రీడిస్తోంది. ఈలోగా హరిహరుల ఇద్దరికీ పుత్రుడు జన్మించాలి అంటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు. ముందు బాహ్య కథ వినండి, ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మోహిని అవతారాన్ని స్వీకరిస్తే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమునందు ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాణ్ణి కాపాడుతుండగా వేటకని అక్కడికి వచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాణ్ణి చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి, ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు, హరిహరుల యొక్క తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించినవాడు, అందుచేత ఈ పిల్లవాణ్ణి చాలా జాగ్రత్తగా సంరక్షించవలసినది, ఇతను కారణజన్ముడు, ఇతని వలన ఒక ప్రత్యేకమైన అవతార ప్రయోజనం జరగవలసి ఉంది అని పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని
స్వీకరించిన వాడై ఆ రాజు ఎంతో సంతోషించి తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచుతూ ఆయనకి మెడలో మణుల చేత చెక్కపడినటువంటి గంటలతో కూడిన ఒక ఆభరణమును అలంకరించి మణికంఠుడు అని పిలిచాడు అన్నారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతుండగా ఆ తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది. ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి, ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికి తెలియదు, ఎక్కడో అడవిలో పుట్టాడు, నీకు దొరికాడు, కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు, అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది బాహ్య కథలు కావు, వీటిలో రహస్యాలు ఉంటాయి. రాజుగారు అన్నారు, చెప్పావు లేవయ్యా మహామంత్రి, నేను పెద్దవాడు మణికంఠుడికే యవరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు. ఆ మంత్రి వదిలిపెట్ల. రాజ్యంలో అందరూ సంతోషించారు. ఈయనొక్కడు వెళ్ళి రాణిగారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు. అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి, పుట్టిన పిల్లవాడు వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి, అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా మణికంఠుడు, ఎలా పక్కన పెట్టడం అయింది అంటే ఆయన అన్నాడు, నేను ఒక కుయుక్తి చెప్తాను, నీకు తలకాయ చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో, రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను, పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను. వైద్యులు వచ్చి అలా చెప్తారు. తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులిపాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు. పులిపాలు తీసుకురావడం అంటే మాటలా, కాబట్టి తీసుకురానులేడు, వెనక్కి రానురాడు. ఆ కారణం చేత సురక్షితంగా నువ్వు నీ రాజ్యాన్ని నీ పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యవచ్చు అన్నాడు. చాలా సంతోషించింది తల్లి ఈ మాటకి. సంతోషించి రాజవైద్యులు వచ్చారు, తలకాయ నిప్పంది పడుకుంది, పులిపాలు తీసుకొస్తే దానితో ఔషధం చేస్తామన్నారు. దానికి ఏముంది, అలాగే తీసుకొస్తానమ్మా అని మాతృభక్తి పరాయణుడైనటువంటి మణికంఠుడు అడవికి బయలుదేరాడు. అడవికి బయలుదేరి అడవిలో ఆ పులిపాలు కోసమని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే నారదుడు వచ్చాడు. వచ్చి ఆ మహిషికి చెప్పాడు, ఓ మహిషి, నువ్వు పుట్టినది నీ యొక్క స్వరూపం ఎందుకు అంటే దేవతల్ని బాధ పెట్టడానికి. నువ్వు మరిచిపోయావు, నిన్ను కృతకంగా లోభ పెట్టడం కోసమని వాళ్ళు ఈ మహిషాన్ని సృష్టించారు. నువ్వు దీనితో కలిసి శృంగార క్రీడలో పడిపోయావు. వాళ్ళందరూ నిన్ను నిర్జించే ప్రయత్నంలో ఉన్నారు, అందుకని తొందరగా వెళ్ళి దేవతల్ని మట్టు పెట్టమన్నాడు. నారదుడు ఈ మాట చెప్పచ్చా? నారదుడు భాగవతం దశమస్కంధంలో కూడా ఇలాగే వచ్చి చెప్తాడు కంసుడితోటి. ఎందుకు ఈ చెప్పడం నారదుడు చెప్తే, ఈ మహిషి వెంటనే బయలుదేరింది దేవలోకానికి. ఈలోగా పరమశివుడు వచ్చి మణికంఠుడికి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారు. సరే అలాగే మట్టు పెడతానన్నాడు. రాజశేఖరుని యొక్క సైన్యంతో, దేవతల సైన్యంతో, ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. ఆఖరికి మహిషి సంహరింపబడింది. ఆ సంహరింపబడినటువంటి మహిషిలోంచి అంతక పూర్వజన్మలో ఆవిడ లీలాకుమారి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపతివ్రత కనుక అందులోంచి తన నిజస్వరూపాన్ని పొంది నాకు నా స్వస్థితిని కల్పించావు కనుక నువ్వు నన్ను భార్యగా స్వీకరించవలసింది అని అడిగింది ఆయన. అడిగితే మణికంఠుడు అన్నాడు, ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని, అందుచేత నిన్ను భార్యగా స్వీకరించడం కుదరదు, కానీ నువ్వు నా శక్తి అయి నా ఆలయం పక్కనే నీకు ఆలయం ఉండి విరాజమానురాలివి అవుతావు, అందుకని నువ్వు పంచాంబిక అనేటటువంటి పేరుతో నా గుడి పక్కనే నువ్వు వెలుస్తావని వరమిచ్చారు. వరమిచ్చిన తరువాత పరమశివుడు కలలో కనపడి ఆ మణికంఠుని యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖరుడికి చెప్పాడు, ఈయన వచ్చిన అవతార ప్రయోజనం వేరు, ఈ పిల్లవాడు లోకాన్నంతటినీ రక్షిస్తాడు, జ్ఞానాన్ని కల్పిస్తాడు, శాస్త్రబోధ చేస్తాడు, అందుకు దీనికి ధర్మశాస్త్ర అని పేరుంటుంది. ఇతని పేరు అటువంటి పేరు కలిగినటువంటి వాడు కనుక ఈయన నీ తీసుకుని వెళ్ళి ఆ శబరిమలై కొండల మీద ప్రతిష్ఠ చెయ్యవలసినది అని చెప్పారు. పరశురాముడే విశ్వకర్మగా వచ్చి స్వామివారి యొక్క విగ్రహాన్ని నిర్మించిన తరువాత స్వామివారిని తీసుకుని వెళ్ళి ఆయన నేను బాణం విడిచిపెట్టినప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు. సరేది శబరిమలై కొండల దగ్గర పడింది, తీసుకెళ్లి స్వామివారికి స్వర్ణ దేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అయ్యప్ప స్వామి అక్కడే ఉండి కొన్ని కోట్ల మంది భక్తుల్ని తరింపచేస్తున్నారు. ఇది బాహ్యమునందు కథ. అంటే ఇంకా మిగిలినవి ఆ వావర్ స్వామి వారి కథ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసున్నటువంటి విషయాలు అనుషంగికం ప్రధాన కథకి.
ఇది కథ. అయితే ఇంతే కథ. లేకపోతే అయ్యప్ప స్వామి వారిని దర్శనం చెయ్యడానికి మిగిలినటువంటి దేవతల దర్శనం చేసినట్లుగా చెయ్యడానికి కుదరదు. అదొక గొప్ప విచిత్రం. మిగిలినటువంటి దేవతల దర్శనానికి వెడితే తిరుమల వెళ్ళారనుకోండి, అందరం వైకుంఠంలోంచి వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీశైలం వెళ్ళామనుకోండి, అందరం రాజద్వారంలోంచి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. అయ్యప్ప స్వామి వారి గుడికెడితే అలా దర్శనం చేసుకోవడం కుదరదు. పదునెట్టాంబడి అని పిలుస్తారు. 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు ఎక్కాలి అంటే దానికి దీక్ష స్వీకరించాలి. దీక్ష స్వీకరించాలి అంటే దానికి ఒక రకమైనటువంటి వస్త్రములు ధరించాలి. దానికి కొన్ని నియమాలు చెప్పారు. నీలంగా ఉన్న వస్త్రాలో, నల్లటి వస్త్రాలో, కాషాయ వస్త్రాలో ఆ వస్త్రములను ధరించాలి. అయితే ధరించినంత మాత్రాన దీక్ష పుచ్చుకున్నట్లా కుదరదన్నారు. మరి ఎవరివ్వాలి దీక్ష అంటే గురువు ఇవ్వాలన్నారు. ఆ గురువు ఎలా ఇస్తాడన్నారు. దానికి దీక్షా స్వీకారం చేయించే ముందు మెడలో రుద్రాక్షమాల కాని, తామర పూసలమాల కాని రెండింటిని కాని మెడలో వేసి 41 రోజులు మండల దీక్ష ఎవరు చేస్తారో వారు మాత్రమే 18 మెట్ల మించి ఎక్కి అయ్యప్ప స్వామి వారి దర్శనం చెయ్యడానికి నోచుకుంటారు. ఈ 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాత మళ్ళీ గురుస్వామి ఇరుముడి కడతారు. ఆ ఇరుముడి కట్టి శిరస్సున ఉంచుతారు. ఆ శిరస్సును ఉంచినటువంటి ఇరుముడిని పట్టుకుని ఈ భక్తులు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేస్తారు. ఈ 41 రోజులు కూడా అత్యంత దీక్షతో, చాలా నియమాలతో ఈ వ్రతాన్ని చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి వృత్తాంతం అయ్యప్ప స్వామి వారి చరిత్రకి సంబంధించి. యథార్థంగా బాహ్య కథ అయితే అంతే ఉపన్యాసం. కానీ ఇంతే అయితే అందులో ఆశ్చర్యం ఏముంది? కానీ ఇందులో చాలా రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటా రహస్యం అంటే, అయ్యప్ప స్వామి వారు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఒకటి కాదు, 2. మహిషిని సంహరించడమే. అయితే మహిషిని సంహరించగానే అవతార పరిసమాప్తి అయిపోతుంది. కానీ మహిషిని సంహరించిన తరువాత తన విగ్రహం ఎలా ఉండాలో, తాను ఎలా కూర్చుంటారో అన్ని తండ్రి గారికి అయ్యప్ప స్వామి వారు చెప్పారు. నేను యోగ పట్టవం కట్టుకుని ఉంటాను. ఆ యోగ పట్టవం కట్టుకుని, అందుకే మీరు ఆయన దర్శనం చేసినప్పుడు కనపడుతుంది, ఇలా కాళ్ళు పైకెత్తి దాన్ని భక్తి యోగంతో కూడినటువంటి కర్మానుష్ఠానము అంటారు. అలా కూర్చునున్నటువంటి స్థితికి బ్రహ్మచారికి దానికి యోగ పట్టవం కట్టుకుంటారు. కట్టుకుని ఒక చేతితో ఇలా చిన్ముద్ర పడతారు, ఒక చేతితో చాలా సోయగంగా వామహస్తంతో ఇలా పాదాలు చూపిస్తూ ఉంటారు. ఇలా చూపిస్తూ ఉండేటటువంటి ముద్రకి అయ్యప్ప స్వామి వారిది ఒక చేతిలో చిన్ముద్ర అంటారు, ఒక చేతితో ఆ పాదములను చూపించేటటువంటి భక్తిని దర్శింపచేయగలిగినటువంటి ముద్ర అని పేరు. అటువంటి స్వరూపంతో ఆయన కూర్చున్నారు. మళ్ళీ కూర్చోవడంలో కూడా 41 రోజులు మండల దీక్ష చేసినటువంటి వారు మాత్రమే దర్శనానికి అర్హులు. ప్రత్యేకించి స్త్రీలు ఒక ప్రాయములో ఉన్నటువంటి వారు 41 రోజుల దీక్ష స్వీకరించి వెళ్ళడానికి అనర్హులు. దానికి చాలా మందికి తెలుసు కాబట్టి నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. కొన్ని ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా వచ్చేటటువంటి దోషములు ఉన్నటువంటి వారు వెళ్ళడానికి అనర్హులు. కానీ పురుషుడు 41 రోజుల మండల దీక్ష పట్టి వెళ్ళడానికి అర్హుడు. ఈ 41 రోజుల మండల దీక్ష అనేటటువంటి నియమాన్ని ఎందుకు పెట్టారు? స్త్రీ ఎందుకు వెళ్ళకూడదు? ఇది సభాముఖంగా చెప్పడం కుదరదు. ఎవరైనా అంతగా తెలుసుకోవాలి అనుకుంటే అందులో ఉన్నటువంటి ఆంతరమైన రహస్యాన్ని వ్యక్తిగతంగా ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ సభాముఖంగా చెప్పకూడదు. అందుకని ఆ విషయాన్ని నేను స్పృశించాను. ఎందుకంటే కుదరదు, వాక్కు చేత సభాముఖంగా దాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. అందుకని దాన్ని నేను స్పృశించను ఆ విషయాన్ని. సరే, ఇంకా నియమానికి వస్తే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష అంతా గురువుతో ముడుంటుంది. గురువుకి అయ్యప్ప స్వామి వారికి ఇద్దరిది విడదీయరానటువంటి సంబంధం ఉంటుంది. దీక్ష మీరు తీసుకుంటానంటే కుదరదు. తిరుమల వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి, మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు తిరుమల. శ్రీశైలం వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి, మీరు శ్రీశైలం బయలుదేరి వెళ్ళవచ్చు. వారణాసి వెడతాను అనుకుంటే వారణాసి వెళ్ళవచ్చు. కానీ అయ్యప్ప స్వామి వారి దర్శనానికి మాత్రం నేను వెళ్ళిపోతాను అని చెప్పి గురువు ఇవ్వని దీక్ష మీ అంతా మీరుగా పొంది వెళ్ళడానికి వీల్లేదు. మొదట గురువు ఉండాలి. గురువు ఉంటేనే మీరు దీక్షని స్వీకరించగలరు. గురువు ఇవ్వని దీక్ష చల్లదు. ఇదొక గమ్మత్తు.
అయ్యప్ప స్వామి వారి అవతార ప్రయోజనంలో మహిషిని సంహరించడము అంటారు. మహిషి అంటే ఏమిటో కాదు. మహిషి అంటే అపారమైనటువంటి దుర్గుణములకు, అపారమైనటువంటి కామ క్రోధ లోభాలకి, వీటన్నింటికీ ప్రతీకగా మహిషిని చూపిస్తారు. మహిషాసురుడు అంటే ఏమిటి? దేవీ భాగవతం అంతా మహిషాసురుడి కథ ప్రధానంగా చెప్పబడుతుంది. అందులో దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ మహిషాసురుని యొక్క తోబుట్టువే ఈ మహిషి. రంభకరంభులకి జన్మించారు వీళ్ళిద్దరు. ఆ మహిషి ఇది కూడా మహిషాసురుని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మహిషి ప్రవృత్తి అలాగే ఉంటుంది. దానికి వావి వరసలు కానీ వేరొకటి కానీ దానికి అవసరం ఉండదు. దానికి ఎంతసేపు కామోపభోగమే కావాలి, పశు ప్రవృత్తితో ఉంటుంది. అందుకే ఇప్పటికీ మనకి సాధారణంగా చాలా పశుప్రాయంగా ఉండేటటువంటి వాడిని చూస్తే ఒక మాట వాడతారు, ఏమిరా నువ్వేం మనిషివా దున్నపోతువా అంటారు. అందుకని అది మహిషి ప్రవృత్తి. దానికి ఎంతసేపు రెండే లక్షణాలు. ఇది ఎక్కడో ఉండదండి ఈ మహిషి. నిజానికి అక్కడ ఉండడం కాదు, మహిషి ఇక్కడ ఉంటుంది. తనే బ్రతికుండాలి. ఇంకా యువతలవాడు ఏమైపోయినా పర్వాలేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ ప్రవృత్తి, వీడు రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఇక్కడ బ్యాగ్ కట్టుకుని ఇంత సీటు మాత్రమే పక్కవాడికి ఇస్తాడు. ఈ బ్యాగ్ కూడా తీడు. పక్కవాడు బాధపడుతుంటే వీడికి సంతోషం. ఎందుకు ఆ సంతోషం అంటే దానికి అర్థం ఉండదు. అనవసరంగా ఓ బ్యాగ్ కట్టేసి ఇంకోటి ఎక్కి కూర్చోకుండా చూసుకుంటూ ఉంటాడు. అంతగా తాదాత్మ్యత చెందిపోయి శరీరంతో ఎంతసేపు కామోపభోగాన్ని అనుభవించడం, ఈ శరీర స్థాయిలో ఉండిపోవడం, ఈ శరీరము పొందినటువంటి సుఖము సుఖము, ఈ శరీరము పొందినటువంటి కష్టము కష్టము, ఇది ఎల్లవేళలా ఇది ఉండిపోవాలి, ఇది వెళ్ళిపోకూడదు, ఇది అసలు వెళ్ళనే వెళ్ళదు అన్న భ్రాంతికి లోనైపోయినటువంటి వాడెవడున్నాడో వాడే మహిషి లేదా మహిషాసురుడు. ఈ మహిషి మామూలు మహిషాసురుడు దుర్గమ్మ తల్లి చేతిలో చచ్చిపోయాడు. వాడు అలా వరాలు అడిగాడు కాబట్టి. మహిషి మీరు అక్కడ గమనించవలసినటువంటి చిత్రం, మహిషాసురుడు అంటే పుంస్వరూపమైన రాక్షసుడు, వాడు స్త్రీ స్వరూపమైన దేవత చేతిలో చచ్చిపోయాడు. మహిషి స్త్రీ స్వరూపమైనటువంటి రాక్షసి, ఆవిడ పుంస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారి చేతిలో చచ్చిపోయింది. ఏ పుంస్వరూపం చేతిలో స్త్రీ స్వరూపం చేతిలో మరణించకూడదా అంటే, వాడికి మహిషాసురుడికి చిట్ట చివరి నిమిషం వరకు వచ్చినటువంటిది సాక్షాత్ జగజ్జనిరా అమ్మవార్రా అని ఎంత చెప్పినా, ఎంతమంది చచ్చిపోయినా వాడికి ఒకటే కోరిక, ఇంకా అమ్మవారిని వివాహం చేసుకుందామని. అంటే అమ్మవారిని వివాహం చేసుకుందామన్న కోరిక అంటే దాని అర్థం వాడు జగత్తులో కనపడేటటువంటి ఏ స్త్రీలోనూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూడగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు కాడు. వాడి కంట ఎవరైనా స్త్రీ పడిందా, తాను అనుభవించాలనేటటువంటి కామోపభోగ ప్రచోదనం తప్ప వాడికి వేరొక ప్రయత్నం ఉండదు. అలాగే ఇక్కడ స్త్రీ స్వరూపంగా ఉండేటటువంటి రాక్షసికి పురుష స్వరూపంతో సంభోగించి సర్వకాలముల యందు తాను సుఖంగా ఉండాలన్న కోరిక తప్ప ఇంతకన్నా అతీతమైనటువంటి వేరొక స్థితి ఉన్నది అని మహిషి తెలుసుకోదు. ఇక్కడ జెండర్స్ మారే, స్త్రీతత్వం మారింది, పురుషతత్వం మారింది, ఉపాధి మారిందంతే. కానీ రెండింటిలో ఉన్నటువంటి కోరిక మాత్రం ఒకటే. ఈవిడ దృష్టిలో పురుషుడు చులకన, ఆయన దృష్టిలో స్త్రీ చులకన. ఏ స్వరూపంగా మీరు బ్రహ్మను చులకన చేశారో ఆ స్వరూపముగా బ్రహ్మము సంహరిస్తుంది. ఇంతే అయ్యప్ప స్వామి వారి జీవితంలో రహస్యం. మీకు లక్ష్మీదే ఉంది, సరస్వతీదే ఉంది, ఏదో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఒక్క సూర్యుని యొక్క కిరణములు అనేక మంచు బిందువుల్లో పడ్డాయనుకోండి, ఇన్ని కోట్ల మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తాయి. కానీ పడినటువంటి సూర్యకిరణాలు మాత్రం ఒక్కటే, ఒక సూర్యుడిలోంచి వచ్చిన కిరణాలే. ఒక బ్రహ్మమే లక్ష్మీతత్వముగా ధనశక్తిలోకి ప్రవేశిస్తే లక్ష్మి అవుతుంది. అదే బ్రహ్మము విద్యాశక్తిలోకి ప్రవేశిస్తే సరస్వతి అవుతుంది. అదే బ్రహ్మము మంగళము చేయగలిగిన శక్తిలోకి ప్రవేశిస్తే పరమశివుడు అవుతుంది. అదే బ్రహ్మము సృష్టిని చేస్తే బ్రహ్మ అవుతాడు. అదే బ్రహ్మము స్థితికారుడై రక్షణ చేస్తే శ్రీ మహావిష్ణువు అవుతాడు. అందుకే పోతన గారు అంటారు, మూడు మూర్తులకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన.
భేదంలా కనపడుతుంది. కానీ జ్ఞానము చేత తాను ఒక స్థాయిని చేరుకుంటే ఆ భేదం కనపడడం పోతుంది, పోయి అంతా ఒకటిలా కనపడుతుంది. ఆ ఒకటిలా కనపడగలిగినటువంటి తత్వం జ్ఞానం. ఆ జ్ఞానం చేతిలో ఈ అజ్ఞానం నశించిపోతుంది. అందుకని అయ్యప్ప స్వామి వారి చేతిలో మహిషి చచ్చిపోతుంది. ఈ మహిషిది ఎంత విచిత్రమైన కోరికంటే తాను బ్రతికుండడానికి సృష్టిలో చాలా అసలు అర్థరహితము అసంభవము అయిన కోరిక కోరింది. అంటే ఇది ఉండిపోతుంది కాబట్టి ఏమిటి హరిహరులకి బిడ్డడు పుడితే ఏమిటి ఆవిడ దృష్టిలో హరిహరులకి ఎందుకు బిడ్డడు పుట్టకూడదు? హరి పురుషుడు, హరుడు పురుషుడు. పురుషుడైన హరికి బిడ్డలు ఎలా పుట్టరు. కాబట్టి వాళ్ళిద్దరికి పిల్లాడు పుడితే నేను చచ్చిపోతానని. ఇది ఈ పరమేశ్వరుడి పట్ల ఈ భావన ఉందే, ఇది కూడా అజ్ఞానమే. భగవంతుడంటే స్త్రీ స్వరూపం అని కొంతమందికి నమ్మకం, భగవంతుడంటే పురుష స్వరూపం ఇది కొంతమందికి నమ్మకం. మేము అమ్మవారినే ఆరాధిస్తామండి, అయ్యవారి జోలికి వెళ్ళాం కొందరి ప్రయత్నం. మేము అయ్యవారి పూజలే చేస్తాం, అమ్మవారి పూజ చెయ్యం కొందరి సిద్ధాంతం. నేను చూశాను ఇలాంటి వాళ్ళని కొందరిని. వాడు అభిషేకం వరకు కూర్చుంటాడు, కుంకుమార్చనకి లేచిపోతుంటారు కొంతమంది. ఒకసారి ఒకరిని అడిగా నేను, ఏమండి ఏమి కుంకుమార్చన చెయ్యరా మీరు అంటే ఆయన అన్నారు, కుంకుమార్చన మాకెందుకండి, మేము మగవాళ్ళం, మేము శివుడికి అభిషేకం చేస్తాం, అమ్మవారి కుంకుమార్చన మాకేం సంబంధం, మా ఆవిడ చేసుకుంటుంది. అదొక విచిత్రమైన సిద్ధాంతం. అసలు జ్ఞానానికి ఏమిటంటే భగవంతుడు అన్నవాడు స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. అసలు పరమేశ్వరుడంటే స్ఫురత్ అంతే చెప్పింది, అంతే శాస్త్రం. స్ఫురత్ భాష, కాంతి, జ్ఞానము, ఈ రెండే భగవంతుడంటే. అందుకే మీకు అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మదినోత్సవం మకర సంక్రమణ నాడు జ్యోతిస్వరూపంగా ఉంటుంది. భగవంతుడికి ఎప్పుడు ఒక నపుంసక నామం ఉంటుంది. మీరు చూడండి, అది స్త్రీనామం కాదు, పురుషనామం కాదు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదివారనుకోండి, మీరు ఏమనుకుని మొదలు పెడతారు? లలితా సహస్రనామాలంటే మేము అమ్మవారిని చదువుతున్నాం అంటారు. అందులో గురుమూర్తి అని ఒక నామం ఉంది, అది పురుషనామమా కాదా? అది పురుషస్వరూపమైన నామం. పరంజ్యోతి అని ఒక నామం ఉంది, అది నపుంసక నామం, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి లలితానామాల్లోకి ఈ నామాలు ఎలా వచ్చాయి? మీరు లక్ష్మీ అష్టోత్తరం తీయండి, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం. నవదుర్గా మహాకాళి ఎవరి పేర్లు? పార్వతీదేవి పేర్లు. ఈ పేర్లు లక్ష్మీ అష్టోత్తరంలోకి ఎలా వెళ్ళాయి? మీరు విష్ణు సహస్రనామం తీశారనుకోండి, శివ అని వస్తుంది అందులో. మరి విష్ణు సహస్రనామ స్తోత్రంలోకి శివనామాలు ఎలా వచ్చాయి? శివ సహస్రనామం తీశారనుకోండి, శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్షక్కపద్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చక్కట్వాంగి విష్ణువల్లభ అని వస్తుంది, విష్ణువల్లభుడు అని వస్తుంది. మరి అదేమిటి? శివ సహస్రనామంలో మళ్ళీ విష్ణు సంబంధం ఏమిటి? అందుకని అసలు ఏది కూడా మీరు ఏమనుకుంటున్నారో అది అందులో ఉండదు, ఇంకొకటి వచ్చేస్తుంటుంది అందులోకి. ఏమిటి రావడం అంటే, అందులో అసలు రహస్యం అంతా అక్కడుంది. మీరు ఏదని ఉపాసన చేస్తున్నారో ఆ స్థాయి నుంచి మీరు పైకెక్కడానికి మీకు ఆ స్వరూపం ఎదురుగుండా. మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే, మీరు ఒక గోడ దూకాలి, ఒక కర్ర ఇచ్చారు మీకు, అబ్బాయి గోడ దూకు అన్నారు. పరిగెత్తి 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 వస్తారు, ఆ కర్రని భూమికి తాటిస్తారు, మీ శరీరాన్ని పైకి లేపుతారు. లేపి గోడ మీదకి వెళ్ళి ఇంకా గోడ మించి అవతల వైపుకి దూకేస్తున్నప్పుడు ఈ కర్రను వదిలేస్తారు, అటు పడిపోతారు. అంతేకాని గోడ మీదకి వెళ్ళాక కూడా అయ్యో కర్రా నన్ను ఇంత దూరం తెచ్చి పైకెత్తావు, గోడ దూకడానికి నాకు ఉపయోగపడ్డావు, నువ్వు నాతో రా అని ఆ కర్రను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడనుకోండి, వీడి కింద పడిపోతాడు వెనక్కి. ఎంతసేపు మూర్తి యొక్క ఆరాధన చేస్తారు మీరు? ఒక స్వరూపానికి ఆరాధన ఆ జ్ఞానాన్ని పొందేవరికే. అందుకే పూజకి పూర్ణత్వం ఎక్కడ అంటే మంత్రపుష్పంతో అయిపోతుంది. మీరు ఏ పూజ చెయ్యండి, మంత్రపుష్పం చెప్పి వదిలేస్తారు పూజని. ఎందుకు మంత్రపుష్పం చెప్పి పూజ చేయడం? ఎదురుగుండా ఇక్కడ ఒక స్వామిని పెట్టి పూజ మొదలెట్టి మంత్రపుష్పంలో ఏం చెప్తారు? నాభ్యాము పరితిష్టతి. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఈ బొటన వేలు తగులుచున్న చోట ఒక వడ్డు గింజ పట్టుకుని ఇలా ముళ్ళుతో గీరితే గీసుకునేటటువంటి చిన్న ములుకు ఏదుంటుందో అటువంటి నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, అటువంటి చిన్న బిందువు ఒకటి ఉంది. ఆ బిందువు మధ్యలో ఒక చిన్న అగ్నిహోత్రపు వెలుగు ఒకటి వెలుగుతోంది.
తస్య మధ్యే వహ్ని శిఖాణియో వ్యవస్థిత. ఆ వెలుగుతున్నటువంటి చిన్న కాంతిపుంజం ఉందే, ఏమిటి వడ్డు పెట్టి గీరుకుంటే గీరుకునేటటువంటి మునక మధ్యలో ఉన్నటువంటి చిన్న కాంతిపుంజం, అది ప్రకాశం. దాని వెలుతురు పైకి కిందకి పక్కలకి కొట్టి ఎప్పుడు మీలో ఉష్ణోగ్రతని 98.4 డిగ్రీలుంచి బ్రతికున్నాడు అనిపించినటువంటి శివం అది. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దానికి ఏం బాధ లేదు. మీరు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి, అది పలుకుతుంది. అసలు దానికి అసలు రూపం లేదు. మరి ఎందుకు పొందింది రూపం? గీతలో స్వామి చెప్పేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిన్ను ఇలా చూడాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. వాడికి ఒక ప్రీతి ఉంది. ఈ స్వరూపంతో వాడికి ఆరాధన చేయడం తేలిక. అమ్మా నువ్వు ఇలా కనపడు అన్నాడు. ఇలా కనపడు అంటే ఆవిడ వెంటనే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం అపీనవక్షోరుహాం కనపడింది. కాదు కాదు, నువ్వు నాకు చక్కగా పీతాంబరం కట్టుకుని చతుర్భుజాలతో కనపడన్నారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం కనబడ్డాడు. అలా కాదు స్వామి, నాకు పరమశివమూర్తిగా కనపడు అన్నారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే అలా కనబడ్డాడు. మీరు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో ఆయన కనబడ్డాడు. పరమేశ్వరుడు అనేటటువంటి వాడు బంగారం లాంటి వాడు. ఆ బంగారాన్ని పట్టుకెళ్ళి చెవికి రింగులు చేయండి అన్నా చేసేస్తారు, గాజులు చేసేయండి అన్నా చేసేస్తారు, నెక్లెస్ చేసేయండి అన్నా చేసేస్తారు. చివిరింగులే కదా అని మీరేం వీధిలో గోడ మీద పెట్టేయరు. అందులో ఉన్న బంగారాన్ని చూస్తారు, అందుకుని తీసుకెళ్లి బీరువాలో పెడతారు. గొలుసైనా అంతే, గాజైనా అంతే, ఏదైనా బంగారమే రూపాన్ని పొందింది. అసలు బంగారము లేని గాజు, బంగారము లేని గొలుసు, బంగారము లేని చివిరింగు చూపించండి. బంగారం అంటూ ఉంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు. అసలు బంగారం లేదనుకోండి, చివిరింగు ఎక్కడి నుంచి వస్తుంది? నామమా, రూపం ఉంటే నామం ఉంది, నామం ఉంటే రూపం ఉంది, అంతే. అది గుర్తుపెట్టుకోండి. మీ మెడలో గొలుసేసుకుంటే దానికో పేరు. కోటేశ్వరారు మీ మెడలో గొలుసేదండి అన్నారు అనుకోండి, గొలుసు అనగానే వేలుకు పెట్టుకునేదండి అని అడగను. గొలుసండి అనగానే మెడలో తడువుకుంటాం, ఇలా పొడుగ్గా ఉంటుంది, మెడలో ఉంటుంది. మీరు నామం చెప్తే రూపం నా కళ్ళల్లో కనపడుతుంది. మీ ఉంగరం ఏది కోటేశ్వరారు అంటే వేలుకు చూసుకుంటాను. ఎందుకని ఉంగరం అంటే వేలుకు పెట్టుకునేది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కానీ నామరూపములకు అతీతముగా బంగారం ఎప్పుడూ ఉంటుంది. ఉంగరం లేకపోయినా బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఉంగరం తీసుకురండి, రాదు. మీరు ఏ నామరూపములుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యండి, లోపల బ్రహ్మం ఉంటుంది, పరమాత్మయే ఉంటాడు ఒకే రూపంతో. అందుకని అదిగో ఆ బ్రహ్మముగా తెలుసుకోవడం జ్ఞానం, ఆ బ్రహ్మముగా తెలియకపోవడం అజ్ఞానం. బంగారం ఉంటే ఏ రూపం పొందరు చెప్పండి నాకు? మీ దగ్గర బంగారం ముద్దు ఉంది, మీరు ఏం చేయించుకోలేరు, ఏదైనా చేయించుకుంటారు. ఇది తెలిస్తే జ్ఞానం. వాడేం చేస్తాడంటే, ఈ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే రుద్రాధ్యాయం చెప్తాడు. రుద్రాధ్యాయం చెప్పడం అంటే రుద్రాధ్యాయం చెప్తేనే జ్ఞానని కాదు నా ఉద్దేశం. వాడు అభిషేకం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెడుతున్నాడు. శివలింగానికి ఏమున్నాయండి? కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి నాకు? ఏమున్నాయి అందులో? ఏముంది శివలింగంలో? మీరు ఆ లోపలికి వెడుతున్నారు, శివలింగాన్ని దర్శనం చేస్తున్నారు. ఏముంది శివలింగం దగ్గర? ఇలా ఓ చిన్న లింగియా, ఓ చిన్న గోడుగా ఇలా ఉంది అంతే. దాని కింద పానవట్ట ఉంది. దాని మీద పాలు పోసేస్తున్నారు, పెరుగు పోసేస్తున్నారు, పంచదార పోసేస్తున్నారు, తేనె పోసేస్తున్నారు, నిమ్మరసాలు పోసేస్తున్నారు. ఇన్ని రసాలు పోసేసి పైగా దాని గురించి ఏం చెప్తున్నారు? నమ చోరాయచ శష్ప్యాయచ భీన్యాయచ నమ సికత్యాయచ నమ ప్రవాహ్యాయచ అంటున్నారు. స్వామి దొంగవు నువ్వే. నమ కర్మాలేభ్య కులాలేభ్యో నమ పుంజిష్టేభ్యో. స్వామి వడ్రంగివాడివి నువ్వే. స్వామి ఈ వస్తువులన్నీ తయారు చేసేవాడివి నువ్వే, కుమ్మరివాడివి నువ్వే. ఏమిటి లింగమా ఇదే? దానికి ఏమైనా చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా? అవన్నీ అదే. మీరు చేయించుకునే అభిషేకం అంతే, దానిలో మంత్రాలు. దాన్ని పట్టుకుని నమ సోమాయచ రుద్రాయచ నమ స్తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వధాయచ దూరే వధాయచ నమో అని మంత్రాలతోటి మీరు అభిషేకం చేస్తున్నారు. పైగా అక్కడతో ఊరుకున్నారా? వృక్షేభ్యో హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో అంటున్నారు. చెట్లన్నీ నువ్వే స్వామి అంటున్నారు. చెట్లలో ఉన్న ఆకుపచ్చతనం నువ్వే అంటున్నారు. ఏముంది అక్కడ? కనీసం కాళ్ళు చేతులు ఉన్న ఒక మూర్తి కూడా లేడే. దాన్ని పట్టుకుని మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారేంటి రుద్రాధ్యాయంతో? ఇది జ్ఞానం అంటే. సాకారార్చన సాకారము కాని నిరాకారము కాని స్థితికి వెళ్ళిపోతుంది. అక్కడ అసలు ఆకారం లేదా అంటే ఉంది.
అలాగని కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు. అందుకని ఇంత పరబ్రహ్మాన్ని లింగీయాత్ ఒక చిన్న దాంట్లోకి తీసుకొచ్చి చూస్తున్నారు మీరు. ఈ చూపు ఎక్కడ వరకు వెళ్ళాలనంటే అభిషేకంలో సర్వత్ర బ్రహ్మమును చూడగలగాలని. అలా చూడగలిగితే కుక్క మాంసం తినేటటువంటి వాడు మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు ఇద్దరు సమదర్శనంలో ఇద్దరు ఒకలాగే కనపడతారు. ఇలా కనపడ్డారు కాబట్టి రమణ మహర్షి స్థాయికి వెళ్ళారు. ఈ బ్రహ్మమును దర్శించడం జ్ఞాని లక్షణం. ఈ బ్రహ్మమును దర్శించలేక ఇది పురుషుడే ఇది పురుషుడే కాబట్టి భగవంతుడు ఈయన పురుషుడు పురుషుడికి పిల్లలు పుట్టరు అనడం అజ్ఞానం. అజ్ఞానానికి పరాకాష్ఠ మహిషి. అందుకని అది ఒక మహిషం కనపడితే తన ప్రయోజనాన్ని మరిచిపోయి భూలోకానికి వస్తుంది, పైనుంచి కిందకి దిగిపోతుంది. పైనుంచి కిందకి దిగిపోవడం అన్నది మీకు ఎప్పుడైనా చెప్పారనుకోండి కావ్యంలో, వాడు భోగలాలసుడు అజ్ఞాని అని గుర్తు. మీరు అందుకే చూడండి రామాయణంలో రావణాసురుడు పుష్పక విమానాన్ని కైలాస పర్వతం దగ్గర నుంచి లంకకి తీసుకొస్తాడు. కిందకి ఉత్తరంలో ఉంటాయి హిమాలయ పర్వతాల్లో కుబేరుడు ఉంటాడు. అక్కడి నుంచి లంక కంటే కిందకి తీసుకొచ్చేస్తాడు వాడు. అదే రామచంద్రమూర్తి ఎక్కుతారు పుష్పక విమానాన్ని. ఎక్కితే కింద నుంచి పైకి తీసుకెడతారు. అయోధ్యకి వెళ్ళి దిగిపోయి నువ్వు వెళ్ళిపో కైలాసానికని పంపించేస్తారు. రాముడిక్కిన పుష్పకం పైకెడుతుంది, రావణుడిక్కిన పుష్పకం కిందకు వస్తుంది. ఏమిటి తేడా అంటే పుష్పకం అంటే మనస్సు. ఎంతమంది ఎక్కినా ఇంకోటి ఎక్కడానికి చోటు ఉందంటారు. ఎంతమంది ఎక్కినా ఇంకోటి ఎక్కడం ఏమిటి? ఎన్ని కోరికలు పుట్టినా ఎన్ని మీకు తీర్చేసినా ఇంకా ఓ కోరిక మిగిలిపోతుంది. జార్జ్ బుష్ గారు పిలిచి అర్జెంటుగా టెలిగ్రామ్ కొట్టి ఆయన విమానం పంపించి, కోటేశ్వరారే మీరు ఒక్కసారి అర్జెంటుగా వాషింగ్టన్ రావాల్సింది, మిమ్మల్ని ఎందుకో పిలుస్తున్నారని నన్ను పిలిచి రేపు రాత్రి నన్ను మూర్ధాభిషిక్తుడిని చేసేశారనుకోండి అమెరికాకి. అన్నీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతుంటే నాకేమనిపిస్తుంది అంటే అయ్యో పంచతో వచ్చేసాను, బుష్ గారు మీ కోటి ఇచ్చేయకూడదా అని ఉంటుంది. అందుకని ఎన్ని కోరికలు తీర్చేసినా ఇంకా ఒక కోరిక మిగిలిపోతుంది. కానీ ఈ మనస్సుని పరమేశ్వరానుగ్రహం కోసమని ఊర్ధ్వముఖ చలనం చేసిన వాడు, బ్రహ్మమును తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వాడు, ఉత్తమ లక్షణములు కలిగి నరుడైన మానవుడిగా కనపడిన మాధవుడు. అందుకని రాముడు పైకి ఎక్కుతాడు, రావణుడు కిందకొస్తాడు. దొరికింది ఉత్తరంలోనైనా పరమేశ్వరానుగ్రహంగా వాడి తపస్సు చేత వాడికి కాంచనలంక లభించిన అహంకారంతో నాది అని అనుభవించి కిందకి దిగిపోయి కనబడ్డ స్త్రీనల్లా చెరపట్టి చిట్ట చివరికి సీతమ్మని చెరబట్టి తన స్వరూపాన్ని నాశనం చేసేసుకున్నాడు ఎంత భక్తుడైనా. అందుకని ఎక్కడెక్కడ కిందకి దిగితే అక్కడక్కడ వాడు భోగలాలసుడు, మదోన్మత్తుడు, అజ్ఞాని అని గుర్తు. అందుకని ఒక మహిషికి ఒక మహిషం కనబడింది. ఒక ఆడదున్నపోతుకి ఇంకొక ఒక దున్నకి దున్నపోతు కనబడింది. కనబడగానే అది మరిచిపోయి దేవలోకంలో ఇంద్రసింహాసనం మీద కూర్చున్నటువంటి మహిషంతో కలిసి కిందకు వచ్చింది. శబరిమలై కొండల దగ్గరికి వచ్చేసింది. అంటే చిట్ట చివరకు వచ్చేసిందా లేదా? కేరళ వచ్చేసిందంటే ఏడు కేరళ దాటిపోతే ఇంక హిందూ మహాసముద్రమే. ఆయన లంకకి వెళ్ళాడు, ఈవిడ సముద్రం దాటలేదా, కిందకు వచ్చింది ఈవిడ, అంతే తేడా. కానీ అసలు భగవంతుని స్వరూపం ఏమిటి? ఆయన పురుషుడు కాడు, స్త్రీ కాడు. కానీ అందం ఒకటి ఉంటుంది. ఏమిటా అందం అంటే పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవి విష్ణు స్వరూపం కన్నా భిన్నం కాదు. ఈ రెండు ఒకటే. అందుకే అమ్మవారు విష్ణువు ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియుడై ఉంటాడు. పరమశివుని యొక్క శక్తియే పార్వతీదేవి. అందుకే ఆవిడ్ని శక్తి శాక్తేయం అంటారు. శక్తి లేనివాడు పరిపాలన చేయడానికి పనికిరాడు. నన్ను ఒక ఆఫీసర్కి మేనేజర్గా వేసి కోటేశ్వరారు మీరు రూపాయి జీతం కోయడానికి వీల్లేదు, పక్క ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, ఒకటి సీఎల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు అనుకోండి, ఎందుకు పనికొస్తుంది నా మొహం ఆ పోస్టు? నాకు ఎందుకు పనికిరారు, ఎవడూ లెక్క పెట్టండి నన్ను. అదే నాకు కోపం వస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేసేసా శక్తి నాకు ఇచ్చారనుకోండి, నన్ను చూసి భయపడతారమ్మా ఆయన కోపం వస్తే ట్రాన్స్ఫర్ చేస్తాడరా అంటారు. అందుకని శక్తి అంతర్లీనమై ఉంటుంది. అందుకని విష్ణువు ఎప్పుడు శక్తిని పొంది ఉంటాడు. ఆ శక్తి స్వరూపమే పురుష స్వరూపంగా వస్తే విష్ణు స్వరూపం అవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సకిత మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్కోవా తదన్యోధిక అంటారు. అందుకని ఇది తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్వరూపమై తన శరీరం మాత్రమే బ్రతికుండాలన్న కోరికతో
సర్వకాలముల యందు కామములో మగ్గిపోయేటటువంటి పశుస్వరూపమునకు రాక్షస స్వరూపం అని పేరు. అది మహిషి. అందుకనది కిందకు వచ్చింది మహిషాన్ని చూస్తే. కానీ అది ఏమనుకుంది? హరికి హరుడికి పిల్లలు పుట్టాలనుకుంది. కానీ ఈ హరి మోహిని అవతారాన్ని తీసేసుకున్నారు. మోహిని అవతారం అంటే ఏమిటి? పార్వతీదేవి స్వరూపాన్ని పొందాలి. పార్వతీదేవి స్వరూపాన్ని పొందితేనే పరమశివుడు వశుడవుతాడు. పొందాలంటే ఏం చెయ్యాలి? ఆవిడ అనుగ్రహమే కావాలి. ఆవిడ అనుగ్రహం ప్రసరిస్తే ఆవిడ స్వరూపాన్ని పొందుతారు. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి రహస్యాన్ని చెప్పేస్తారు. హరిస్వామారాధ్య ప్రతిపర అని, హరిస్వామారాధ్య ప్రతిభయజరా మృత్యుహరిణీమని ఆ అమ్మవారిది ఈ బీజాక్షరాన్ని, అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేశారు. ఉపాసన చేస్తే అమ్మవారి స్వరూపాన్ని అయ్యవారు పొందారు. శ్రీ మహావిష్ణువు స్త్రీ స్వరూపాన్ని పుంస్వరూపం పొందింది. పొందితే పరమశివుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటో విష్ణువు అచ్చుమ ఆవిళ్ళే అయిపోయాట, చూడాలనిపించి వచ్చారు. అవతార ప్రయోజనం నెరవేరుతోంది. నిజంగా భగవానుడు తలుచుకున్నాడు అనుకోండి, మనుష్యులకైతే ఒక పరిమితి ఉంటుంది. పిల్లలు పుట్టాలి అంటే ఏదో ఒకటే పద్ధతి ఉంటుంది. కానీ భగవంతుడు తలుచుకున్ననాడు పిల్లలు పుట్టాలి అని ఒక పద్ధతి కాదు. మీరు కావాలంటే దేవీ భాగవతంలో ఈ రహస్యాలు విశేషంగా వర్ణన చేస్తారు. పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో. ఆయన సంకల్ప మాత్రం చేత పిల్లవాడిని ఇస్తాడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, సజ్జగర్భమునందు పిల్లవాడు పుడతాడు. కన్యాత్వం చెడిపోకుండా పిల్లలు పుడతారు. భగవానుడు తలుచుకుంటే అన్ని రకాలుగా పిల్లల్ని ఇవ్వగలడు. అందుకే మీరు చూడండి, కర్ణుడు ఎలా పుట్టాడు? కర్ణుడు పుట్టినప్పుడు కుంతీదేవి యొక్క కన్యాత్వం చెడదు. అది దుర్వాస మహర్షి యొక్క వరం. భవిష్యత్ ప్రణాళిక గురించి రామారావుపేట శివాలయంలో దేవి భాగవతం చెప్పినప్పుడు ఈ విషయాల్ని మీకు వివరించి ఉన్నాను నేను. అందుకని భగవానుడే తలుచుకున్ననాడు ఎలాగైనా సంతానాన్ని ఇవ్వగలడు. అలాంటి వాడు అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడానికి హరిశక్తి హరశక్తి కలిస్తే అందులోంచి అయ్యప్ప స్వామి వారి యొక్క శక్తి ఆవిర్భవించింది. ఈ శక్తి ఆవిర్భవించి అందుకే అది తేజపుంజం. అసలు అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం ఏమిటి అంటే, అసలు నిజానికి ఆయనది ఒక స్వరూపం కాదది. అది కేవలం ఒక కాంతి, ఆత్మతత్వం. నిన్న చెప్పానే, రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోయినది కాంతి స్వరూపం వెళ్ళిందని. ఆయనది కాంతి. అందుకే ఆయన జన్మించినటువంటి దినంగా దేవతలు లెక్క కట్టేటటువంటి మకర సంక్రమణం నాడు ద్వాదశాదిత్యులకు సంబంధించినటువంటి తేజపుంజం ఆయన శరీరంలోంచి పైకొచ్చింది. అందుకని మకర సంక్రమణం నాడు ఇప్పటికీ జ్యోతి దర్శనం అవుతుంటుంది భగవంతుని యొక్క ఆస్తిత్వాన్ని నిరూపించడానికి. అందుకే ఇప్పటికీ కూడా ఆ పాండ్యరాజులకు సంబంధించినటువంటి వంశీయులు ఆ అయ్యప్ప స్వామి వారికి అలంకారం చేయవలసినటువంటి నగలు పెట్టినటువంటి పెట్టె పట్టుకెడుతుంటే ఇప్పటికీ కూడా ఆకాశంలో ఇతర పక్షులు ఉండవట. ఒకే ఒక గరుడ పక్షి వస్తుంది. వచ్చి రాజప్రాసాదం నుంచి ఆ నగల పెట్టె తీసుకుని వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఒక పక్షి మాత్రమే వస్తూ ఉంటుంది దాని వెనకాతల. గరుడుడంటే సాక్షాత్తు వేదం. ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడే భగవానుడు. అందుచేత రెండు విడివడి ఉండవు, ఎప్పుడు ఆ వేదం వస్తుంటుంది వహించి. అందుకని ఆ మకర సంక్రమణ సమయంలో జ్యోతి దర్శనమిచ్చే సమయంలో ఆ గరుడ పక్షి కనపడుతుంది. కనపడి ఆ మకర సంక్రమణ జ్యోతిగా దర్శనమిస్తుంటారు అయ్యప్ప స్వామి వారు. అందుకని ఈ మహిషిని అయ్యప్ప స్వామి సంహారం చేశారు. సంహారం చేసినటువంటి వారు వేరొక స్వరూపాన్ని తాను పొందుతానని చెప్పచ్చు కదా. ఇప్పుడు భగవంతుని యొక్క అవతారాల్లో అనేక ముద్రలు ఉన్నాయి. అన్ని కాలముల యందు భగవానుడు ఒకే రకం ముద్ర పట్టడు. మీరు కావాలంటే చూడండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి మీరు వెళ్ళారనుకోండి, ఆయన ముద్ర వేరుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. అభయముద్ర వరదముద్ర అంటారు దాన్ని. నీకేం బెంగలేదోయ్, నన్ను నమ్ముకున్న వాళ్ళకి సంసారం మోకాళ్ళ పెట్టుకునేటటువంటి వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. అందుకని భగవానుడు కూడా తన పిల్లల కోరికలు తాను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? అందుకని భగవానుడు అభయముద్ర వరదముద్ర పడతాడు. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి చిత్రం ఏమిటంటే, ఆయన అభయముద్ర వరదముద్ర పట్టరు, ఆయన చిన్ముద్ర పడతారు. ఇలాగ ఈ చిన్ముద్ర పట్టినటువంటి స్వరూపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలన్నా, చిన్ముద్ర పట్టినటువంటి స్వామివారి పాదములకు నమస్కారం చెయ్యగలగాలన్నా జన్మ జన్మాంతర సుకృతంగా ఒక క్లాసు పాస్ అయితే తప్ప స్థాయికి వెళ్ళరు.
ఇది యథార్థమైన విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలి అని కోరిక అనుకోండి. నాకు ఎప్పటి నుంచో కోరికండి యూనివర్సిటీలో చదువుకోవాలని కోరిక. యూనివర్సిటీలో చదువుకోవాలన్న కోరిక తీరాలి అంటే మీరు ఏం చేయాలి? ఎలిమెంటరీ స్కూల్ పాస్ అవ్వాలి, హై స్కూల్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి. అప్పుడు యూనివర్సిటీలో సీట్ వస్తే మీరు యూనివర్సిటీలో క్లాసులో వెళ్ళి కూర్చుని ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి పాఠాన్ని మీరు వినగలగాలి. తప్పించి ఈ కింద క్వాలిఫికేషన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు. అదే నాకు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని ఉందండి అన్నారనుకోండి, ఏదో ఆ మధ్యాహ్న భోజనం కోసం ఒక పూట వెళ్ళి ఆ స్కూల్కి వచ్చేసినా మీరు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి వచ్చేసినట్టే అయిపోతుంది, గొడవ లేదు. కానీ యూనివర్సిటీకి వెళ్ళాలి అనేటటువంటి కోరిక తీరడం మాత్రం అంత తేలిక కాదు. మళ్ళీ అందులోనూ నేను రీసెర్చ్ స్కాలర్ అవ్వాలనుకుంటున్నానండి, నా పేరు పక్క పిహెచ్డి ఉండి డాక్టర్ కోటేశ్వరరావు అనిపించుకోవాలని ఉందన్నారు అనుకోండి, అదొక స్థాయి. మళ్ళీ అది అందరికీ సాధ్యం కాదు. పీజీ కూడా అయిపోయి మళ్ళీ రీసెర్చ్ చెయ్యాలి. ఇదిగో ఎగ్జాక్ట్ గా అటువంటి స్థితి ఈ చిన్ముద్ర పట్టినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం. అందుకని అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వెడితే మాత్రం మీరు వెళ్ళడానికి ఒప్పుకోరు. మధ్యలో గురువు ఉండాలి. గురువు ఉండి పంపించాలి శిష్యుణ్ణి. ఎందుకండి అలాగా అంటే ఆయన పట్టిన ముద్ర సామాన్యమైన ముద్ర పట్టలేదు, ఇలా పట్టుకున్నారు ఆయన. చిన్ముద్ర పట్టారు. ఇది దక్షిణామూర్తి ముద్ర అని పేరు దీనికి. ఈ ముద్ర పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే మామూలుగా కోరికుంటే మీరు కోరికతోటి వెళ్ళిపోవచ్చు. ఒకే భగవంతుడి యొక్క ఇతర మూర్తుల దగ్గరికి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, వెంకటాచలం వెళ్ళొచ్చు. కానీ మీరెడుతున్నది జ్ఞానం కోసం వెడుతున్నారు. జ్ఞానం కోసం వెళ్ళినటువంటి భక్తుడు మిగిలినటువంటి భక్తుల కన్నా స్థాయి పెద్దది. అందుకని అటువంటి వాడికి ముందు వైరాగ్యం కావాలి. ఏమిటో ఈ సుఖాలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో, ఈ శరీరం ఏమిటో, ఈ బంధుత్వాలు ఏమిటో, అసలు ఏమిటండి ఇవన్నీ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి అని తాపత్రయపడిపోయి లోపల విపరీతమైనటువంటి ఉడికిపోతే మనస్సు ఎలాగైనా సరే అసలు తత్వం తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగితే అటువంటి వాడికి భగవానుడు ఒక దారి చూపిస్తాడు. ఆయన గురువు. ఆ గురువు ఏం చేస్తాడు? రమణ మహర్షి చెప్తారు, గురువు అంటే శాస్త్రం ప్రకారం అయితే గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించగలిగినటువంటి వాడు గురువు. కానీ రమణ మహర్షి అంటారు గురువు అంటే ఎవరో తెలుసా? గురువు అంటే గురిని చూపించగలిగిన వాడు. మీ దగ్గర ధనస్సుంది, బాణం ఉంది, మీకు గురి చూడడం చేత కాదు. ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, మీరు మీకు చేతికి ఏదో రూపాయో 2 రూపాయలో ఇస్తే ఇలా గుండ్రంగా ఉండే వెదురు చట్ర అలాంటివి ఇస్తారు. ఇచ్చి అక్కడ సబ్బులన్నీ పేరుస్తారు. పేర్చి ఏదో 2 రూపాయలకు 5, 6 ఇస్తాడు. మీరు దేని మీద వేస్తే దాన్ని మీకు ఇచ్చేస్తామండి అంటారు. పాపం ఈ కర్రలకు అడ్డంగా నించుని చాలా మంది ఒక కొనుక్కుని విసురుతూ ఉంటారు. ఇలాగ ఎవరిది సబ్బు మీద పడదు, సబ్బు మీద పడి పక్కకన్నా పోతుంది. అక్కడే అన్నీ ఉంటాయి, ఒకదాని మీద కరెక్ట్ గా పడేది ఒక్కడిది ఉండదు. నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎప్పుడో ఎవడదో వాడి అదృష్టవశాత్తు పడాలి, కానీ వీడు గురిపెట్టి విసిరిన వాడైతే 6 పడాలి చట్రాలు. 6 నేను గురిపెట్టి విసురుతానని విసిరి సబ్బులట్టుకు పోయిన వాడిని నేను చూడలేదు. మరి ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఖచ్చితమైన గురి తెలియదు. ఆ గురి తెలిస్తే అందుకని భూమధ్యంలో పెడతారు, బాణాన్ని ఇక్కడ సంధిస్తారు, బాహ్య నేత్రాలు మూసి నాసికాగ్రమునందు నిలిపి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు. ఆ బాణాన్ని గురి పెట్టడం మనకి రాదు. ఈ రానివాడికి గురి పెట్టడం నేర్పుతాడు గురువు. అంతే తేడా. ఎక్కడుంటాడు ఈ గురువు? రాళ్లల్లో సాలగ్రామం ఉన్నట్లు అన్నారు రమణ మహర్షి. సాలగ్రామం కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఏం చెయ్యాలి? సాలగ్రామం కూడా రాళ్లలోనే ఉంటుంది. వెళ్ళాలి, రాళ్ళన్నీ అక్కర్లేని రాళ్ళు తోసేయాలి. తోసేసి అందులోనే ఉంటుంది సాలగ్రామం. సాలగ్రామం